ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ అధ్యాయం 6వ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠినమైనది. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ప్రేమ ఉంది, మరొకటి ఈర్ష్య ఉంది. ఇప్పుడు ఈ ప్రేమ అనేటువంటి మనం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చామంటే, ప్రేమ అనేటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రేమ ఉంది, బంధుమిత్రుల ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది. ఈ ప్రేమ దేవుని పిల్లలకు ప్రేమ ఉంది, కానీ దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఉంది. ఈ ప్రేమ అనేటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే, మన ప్రేమ ఎలా ఉంది? భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ, సంఘంలో దేవుని పిల్లల మధ్య, సహోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, దేవుని పిల్లలైనటువంటి మనకు ఉండవలసినటువంటి ప్రేమ ఎలా ఉంది? అయితే ఇప్పుడు ఈ ప్రేమలన్నీ కూడా ఈ లోకంలో సగం జరిగి నశించిపోతాయి, కానీ దేవుని ప్రేమ ఉంది. అది అన్నారంటే చూడండి, అది శాశ్వతమైంది. ఆ ప్రేమ మన కోసం ఏం చేసిందంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ ప్రేమ మన కోసం ఏం చేసిందంటే మరణించింది, మన కోసం రక్తం కాల్చింది, మన కోసం ప్రాణం పెట్టింది, మన కోసం ఆ ప్రేమ పిల్లరా చూడండి పిల్లరా, మరి మరణం పొంది తిరిగి లేచినటువంటి ప్రేమ, ఆయన రక్తమంతా కూడా మన కూడా కార్చాడట. అందుకని ఆ ప్రేమ బలవంతమైనటువంటి ప్రేమ, మరణమైనంతగా ప్రేమించాడు. ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా మనల్ని ప్రేమిస్తారా అనుకుంటే మరణమైనంత వరకు ఎవరు మనతో రాదు. మరణమైనంత వరకు వచ్చారు. ఏదైనా చూడండి, మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఏమవుతారంటే తప్పించుకుంటారు, ఇది మా కాదు, మా వల్ల కాదు, ఇది మా ఊళ్ళో కాదు అనుకుంటారు. కానీ దేవుడు అనేటువంటి మన కోసం చూడండి, అనేటువంటి అంతవరకు కూడా ప్రేమించాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 త్వరగా చదవండి. 2వ అధ్యాయం 20 ఆయన అంటాడు, నేను క్రీస్తుతో కూడా శ్రేయపడను, ఇక నుంచి జీవించడం నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు, నేను ఇప్పుడు శరీరం జీవిస్తున్నటువంటి జీవితము ఇది అండర్లైన్ చేసుకోండి. మనం జీవిస్తున్నటువంటి జీవితం ఎవరి కోసం అంటే, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారులను విశ్వాసం వల్ల జీవించుతున్నారు, బ్రతుకుతున్నారు. అంటే ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు నన్ను ప్రేమించి నా కొరకు శ్రమను పొందినటువంటి యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను, కాబట్టి ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను అనేటువంటి మాటలు ఆయన తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన బ్రతుకు అనేటువంటిది మరి మనం చాలా మంది అడిగితే, తల్లిదండ్రులు అడిగితే ఏమంటారంటే పిల్లల కోసం బ్రతుకుతున్నాం అంటారు. ఒక భర్తను అడిగితే ఏమంటారంటే నా భార్య అంటారు, ఆ భార్య అడిగితే నా భర్త కోసం అంటారు, ఇరువురు కలిసి పిల్లల కోసం అంటారు. సో మనం బ్రతుకుతున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను ప్రేమ అనేటువంటి మాట ఉందంటే, నేను ఎవరిని ప్రేమిస్తున్నానంటే నన్ను ప్రేమించి నా కొరకు శ్రమను పొంది, నా కొరకు రక్తం కార్చి, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు మరణించి పునరుద్ధరణ తిరిగి లేచినటువంటి ఆయన వరకు నేను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమించడం ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రేమిస్తున్నాను. కాబట్టి బైబిల్ చెప్తుంది ప్రేమ అనేటువంటిది. చూడండి, దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. యేసు ప్రభు అనేటువంటి ఆయన ఏ స్వరూపాన్ని? ప్రేమ స్వరూపి. దేవుడు ఏమైనాడంటే మనం ఒక మాట చెప్తాం, ప్రేమ ఉన్నాడు. దేవుడు ప్రేమ అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమ అయినటువంటి దేవుడిని మనం ప్రేమిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన ఆజ్ఞలు మనం గైకొంటాం. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనం గైకొంటాం. నిర్గమకాండం 20వ అధ్యాయము మరి బైబిల్ చెప్తుంది, 20వ అధ్యాయంలో మనం మాటలు చూస్తాం. 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనమని 1000 తరాల వరకు నేను కన్నడ చేస్తాను. ఎవరిని ప్రేమించాలి? మనం దేవుని మనం ప్రేమించాలి. దేవుని మనం ప్రేమించాలి అనుకున్నప్పుడు చూడండి, ఈ ప్రేమ అనేటువంటిది ఎలా ఉండాలంటే చాలా దేవుడు మరి ఆలోచించగలిగిన విషయమే. ఎందుకంటే దేవుని ప్రేమించాలి. ఈరోజు చాలా మంది దేవుని ప్రేమిస్తున్నారంటే లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకమైనటువంటి ఆశను ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి చూడండి శరీరాశ, నేత్రాశ, చీవపు, డంబం వారి దాన్ని ప్రేమిస్తున్నారు. ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ తిండి పదార్థాలు కానీ వాటి కోసం ఏం చేస్తున్నారంటే జీవిస్తూ శరీరానికి కోసం కూడా చాలా మంది జీవిస్తున్నారు. కాబట్టి
కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుని ప్రేమించాలి. నన్ను ప్రేమించుకొని వేయి తరంలోకి కానీ మీరు ఒక మాట చెప్పినప్పుడు నేను ఉదయకాలంలో మాట చెప్పాను. ఆయన మాట తప్పడానికి అది అబద్ధం ఆడడానికి దేవుడు మానవుడు. ఆయన దేవుడు కాబట్టి మాట తప్పడు. ఆయన మాట తప్పేవాడు కాదు, మనుషులు మాట తప్పుతారు. కానీ మాట తప్పని ఆయన నిన్న నేను ఎక్కడికి ఉన్నాడు అప్పుడు కదా అని కానీ ఇప్పుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన మాట తప్పే దేవుడు కాదు. నేను ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఏమన్నాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అనేది కుమారుగా పుట్టిన నష్టంగా నిశ్చయం ఆయన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సొంత కుమారుని ఇచ్చాడంట. దేవుని కొరకు మనం సమయమే ఇవ్వలేము. దేవుని కొరకు మనం పని కట్టలేము. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన మనకు ఉంటే కష్టమే. కానీ దేవుని కొరకు బ్రతకడం అనేది కష్టమే. అయినను దేవుని కొరకు బ్రతికితే ఆ బ్రతుకులో ఏమవుతుందంటే అనేకులకు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మన బ్రతుకులు మారుస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తున్న మాటలు జ్ఞాపకం చేస్తే నన్ను ప్రేమించండి అన్నాడు. తర్వాత నా యాత్రలకు ఎక్కువ చెప్పాడు. అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే 10 ఆజ్ఞలు మనకు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఆజ్ఞలు? 2. మరి పౌరులు చెప్తున్న మాట ఏంటంటే పౌరులు అని తెలిసి పౌరులు అన్నాడు. పౌరులు మనిషిని ప్రేమించండి, మనిషిగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. పౌరులు మనిషిని ప్రేమించండి, మనిషిగా బ్రతకమని చెప్పాడు. అది కూడా నిన్ను అని నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ దేవుడిని ప్రేమించు. కానీ ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నటువంటి వారు వచ్చేసరికి చెప్తున్నాను, నేను దేవుడిని ప్రేమిస్తాను చెప్తాను. కానీ దేవుడిని ప్రేమించినటువంటి వారికి దేవుడు సమస్తం సమకూర్చి మేలు చేస్తాడు. కీడు ఏమాత్రం చేసేవాడు? దేవుడిని ప్రేమిస్తున్నామంటే మాత్రం ఆయన ఊరుకునే వ్యక్తి కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం 26-28 వచ్చిన మాట మనం చూద్దాం. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు తను ఏమి సంకల్పంతో పిలవలేటువంటి వారు కానీ ఏమి సిద్ధం చేశాడో, ఏమి దాచిపెట్టాడో అది చూడండి, అది చాలా గొప్పది. ఆయన దేవుడిని ప్రేమిస్తే సమస్తం సమకూరుతాయి. మనకి దండ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక దండోడు చేశారు. ఎవరైనా నా బర్త్డేకి వచ్చినటువంటి వారికి ఇక మీకు నేను ఏమైనా మీరు ఇష్టం ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి. వెండి కానీ, బంగారం కానీ, డబ్బు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇంటి ప్లాట్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళవచ్చు. ధాన్యం కానీ, బట్టలు కానీ ఏమైనా తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పేసి ఆయన రెండు నేర్పించినప్పుడు రాజుగారు బర్త్డే అనేటువంటి వచ్చింది. రాజుగారు బర్త్డే రోజు వచ్చిన తర్వాత అందరూ వస్తున్నారు, చక్కగా తినేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇంటి పత్రమో లేకపోతే ల్యాండ్ లేకపోతే పొలం సంబంధించిందో లేకపోతే చూడండి మరి ఎండో బంగారమో ఏదో ఒకటి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇలా చాలాసేపు అయింది. ఇలా జరిగిన తర్వాత అప్పుడు జరిగిన విషయం ఏంటంటే అక్కడ రాజుగారి పక్కన ఉన్నాడు ఒక అతను రాజుగారి వైపే చూస్తున్నాడట. ఎవరి వైపు? ఇప్పుడు మీరు కదా నా వైపు చూస్తున్నాడు. కొంతమంది చూడాలి దేవుని సేవకుల వైపు చూస్తే దేవుని మాటలు అన్నిటి మీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. దేవుని ఎటుగా చెప్పండి. ఇక అప్పుడప్పుడు కామంది అక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చేసి వారి యొక్క విధానాలను చూస్తా ఉన్నారు కదా. అదే సంథింగ్ వచ్చి వారి వైపు వారు ఏం చేస్తున్నారని చూస్తూ ఉన్నారు. తీసుకొని వెళ్ళిపోయి వాడు చూస్తున్నారు. ఒకటేమో బ్యాగ్ గిన్నెలు రాసిపోచారు, ఒక్కొక్క గడ్డి ఉంది, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, పిండపడాలు ఉన్నాయి, అదే లాంటి స్థలాలు ఉన్నాయి. ఇక ఏమైనా సరే వస్తున్నాయి. వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటారు, వెళ్తున్నారు. కానీ రాజుగారు వెళ్ళిపోతూ ఇతను చూస్తా ఉన్నాడు. అప్పుడు రాజుగారు వచ్చి ఎలా నీకు కూడా ఏమైనా కావాలని నువ్వు తీసుకోవచ్చు కదా, ఎందుకు చూస్తా ఉన్నావు ఎక్కువ అన్నాడు. ఎంతనే రాజుగారు ఎత్తుకొని పరిగెత్తా ఉన్నాడు. ఎవరు ఎత్తుకొని? వామ్మో రాజుగారిని ఎత్తుకొని పరిగెత్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు తెలుసా?
ఇటువంటి రాజకీయ పరిగెత్తడం ఇంకా భక్తులు అందరూ కూడా పరిగెత్తి వాళ్ళతో పాటు పరిగెత్తా ఉన్నాడు. పరిగెత్తి ఎవరికి దొరకకుండా చిన్నగా వారి కూడి కూర్చొని తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కొట్టాలనుకుంటారు. ఆగే సార్ ఏంట్రా విషయం అంటే రాజుగారు నువ్వు నాకు కావాలన్నాడు. సభలు కొట్టారు. ఇదేంటో బాబు, ఎన్ని బంగారం డబ్బులు ఉన్నాయి, చెప్పులు పెట్టారు అక్కడ, ధాన్యం పెట్టారు అక్కడ, కానీ ఇంటి పూలు స్థలాలు ప్లాట్లు పెట్టారు అక్కడ, మంచిగా ఇల్లు కట్టించినటువంటి వాయిస్ ఉన్నటువంటి కూడా పెట్టారు. ఇంకా ఎల్లు వద్దంటున్నావు, నేను కావాలంటున్నావు, ఏంటో విషయం నేను కావాలంటున్నాను. ఏంటి విషయం అంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకు కోరుకున్నాడు ఆయన? తెలియగలరు దేవుడు ఇస్తుంది. రాశిగా ఉండాలనుకోండి అన్ని మనం ఏం చేస్తాము? అసలు రాజు మన ప్రభు రాజులకు రాదు, ప్రభులు ప్రభు నుండి ఆయన మనం వదిలేసి వెండి వైపు పోతారు, బంగారం వైపు పోతారు. కొంతమంది ఏం చేశారు పాపం, ఎన్ని అనుకుంటారు వైపు పోయి ఆ గహాజ్ అనేటువంటి వాడు దానికోసం పరిగెత్తుకొని వెళ్ళండి, ఆ ధనం కోసం పరిగెత్తుకొని వెళ్ళి ఆ వస్త్రాలు తీసుకొచ్చి ఇంటికి ఏం తీసుకెళ్ళాడు? సేవకుడికి మనసు లేదంట. ఏం లేదంట? అసలు ఏంటి ఈ మాటలు? మా సేవకుడికి మనసు లేదంటే తీసుకోవడానికి అంటే ఇప్పుడు ద్రాక్ష తోటలు లేకపోతే చూడండి మన ఆస్తులు సంపాదించుకోవడానికి సమయం కాదు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి పాపక్షమాపణ మార్పించుకుంది రక్షించబడిన ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి బాగుపడమే దేవుడి ఉద్దేశం. అందుకని దేవుడి ఉద్దేశాలు చేస్తున్న వ్యక్తి ఏం చేశాడు? ఆశించాడు. మరి తీసుకొని వచ్చేసి అది పెట్టుకొని ఎంత చక్కగా చెప్తున్నాడు తెలుసా? అంత బాగా కూర్చొని ప్రార్థన కూర్చొని మళ్ళీ ఏమంటున్నాడు? సోదరం అంటున్నా చేయాల్సినటువంటి జ్ఞానం మాకు ఆత్మ మాత్రం మాత్రం పోయింది కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వచ్చావా అంటే ఈ మాటలు చెప్పట్లా. నువ్వు ఎక్కడికి వచ్చావా అంటే ఈ మాటలు కరెక్ట్గా చెప్పట్లా. ఏమంటున్నాడు? నీ దాసులే నేను, నీకు నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉన్నాడు కదా అంటున్నాడు. అంటే అప్పుడు అన్నాడు ఆయన, నీవు నైమాంతం వెళ్ళినప్పుడు ఆయన ఆత్మ నీతో రాలేదా? చెప్పగలుగుతాడు వయసులో. నువ్వు నైమాంతం ఎక్కడికి వెళ్ళినప్పుడు నన్ను అడ్డం పెట్టావా? ఏంటి నేను మనసు మార్చుకున్నానా? నా దగ్గరికి 2 మనుషులు వచ్చారా? ఇప్పుడు నేను దుస్తులు అమ్మానా? నేను పెట్టిద్దమ్మానా? అయ్యో బాబు, నీకు ఎక్కడో అతని దగ్గర నీకు ఎలా తెలిసిందండి? ప్రార్థన చేసేవాళ్ళు తెలియదా అని చెప్పేసి నీకు రమ్మంటే ఆ మాట చెప్పేసరికి ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో చెప్పేసి ఇక అన్నాడు. అదే నైబాలు కలిగిన ఏంటది క్రీస్తు నీకు వస్తుంది అంతే. అందరితో ఆపల, నీ వంశానికి అన్నాడు. కాబట్టి ఒక్కదాని వెంట వైపు అనేటువంటి దాన్ని చూసి బంగారం డబ్బు అనే దాన్ని చూసి అతను అయిపోయాడు. ఆకారం అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? బైబిల్ ఆకారం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆకారం లోయ అనేటువంటి ఒక ఉంది అక్కడ. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇజ్రాయిల్కి దేవుడు అమాలేకులు అనేటువంటి వారు జీవించి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి వస్తూ ఏమి తీసుకురావద్దని చెప్తాడు. సౌండ్రాలు కూడా మనం చేశారు, తెచ్చాడు. సౌండ్రాలు కూడా తీసుకొని వచ్చారు. అమాలేకుల దగ్గర నుంచి ఏమి తీసుకురావద్దని చెప్తే సౌండ్రాలు కూడా తీసుకొని వచ్చారు. వస్తూ ఆయన కూడా అమాలేకుల రాజును తీసుకొని వచ్చాడు. అక్కడ క్రొవ్వుని తీసుకొని వచ్చేసాడు. అట్లను గొర్రెలను తీసుకొని వచ్చాడు. అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అప్పుడు మరి దేవుడు చెప్తున్నాడు అక్కడి నుంచి ఏమి తీసుకురావద్దని చెప్పేసి చెప్పారంటే మీరు తీసుకొని వచ్చారని చెప్పి ఆయన అడుగుతుంటే ఇక కొంచెం ఎవరి సమయాన్ని నేను చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం వెళ్ళే ఆజ్ఞలు వేయకూడలేదు. మరి విషయానికి ఆజ్ఞాలైనటువంటి వాడు ఏం చేశాడు? అక్కడి నుంచి వస్తూ కొంత వెండి కొంత బంగారం డబ్బు తీసుకొచ్చుకున్నాడు. తీసుకొస్తే 3 సార్లు హాయినటువంటి చిన్న గ్రామం అది. దాని మీద 3 days వెళ్తే కూడా వీళ్ళంతా ఓడిపోతా ఉన్నారు. ఏంటో అర్థం కాలేదు. యెహోషువ అనేటువంటి ఆయన నిలబడి ప్రజలందరినీ పిలిచి గ్యాదర్ చేసి నిలబడి వాళ్ళ ముందు మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది బాబు, ఎందుకు ఇలా ఓడిపోతున్నామేమో అని చెప్పేసి అంటే మీలో ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? ధనాన్ని ఆపేక్షించి దాన్ని తీసుకుని వచ్చాడని చెప్పేసి చెప్తే ఎవరని చెప్పి అప్పుడైనా నేనన్నాడా? అప్పుడు ఈ ఆకారమైనటువంటి ఆయన ఆకారం లోయలో వేసేసి
అతని రాళ్ళతో కొట్టి ఆ రాళ్ళు అనేటువంటి దాన్ని కప్పేసి నిప్పేసి కాల్చాడు. వంశం కూడా లేకుండా పోయిందండి. అంటే దేవుని ప్రేమించడం అనేటువంటి మాటకు వచ్చేది దేవుని ఆజ్ఞలు కైకొంటే, దేవుని ఆజ్ఞలు కైకొనడం వల్ల దేవుడు సంతోషపడతాడు. చూడండి పరిశుద్ధ కార్యాలను చూస్తాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 5:10 వచనం. త్వరగా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొనవాని అది నిశ్చయముగా విషయంలో 1000 తరముల వరకు గట్టిగా చమట కొట్టండి. ఒకవేళ ఆయన ప్రేమించకుండా చేసింది ఏ తరం ఉండదు. ఇప్పుడు ఆకారం తరం లేదు, ఆకారం వంశం లేదు, వంశం కూడా నేనేమో చెప్పుకుంటా ఉంటాం మరి కదా. దేవుడిని ప్రేమిస్తాడు బిలాం. ఎవరు? బిలాం. దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు బిలాం. కానీ దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు, దేవుడి ప్రకారం చేస్తున్నాను, దేవుడి కొరకు జీవిస్తున్నాను చెప్తాను అంటున్నాడు. కానీ బిలాం బాలాకు ధనాన్ని ఆశించాడట. బాలాకు రాజైనటువంటి వారికి తీసి ఇస్రాయేలు చెప్పించు, నేను నీకు ఏం కావాలని ఇస్తానని చెప్పేసి తీసుకొని వెళ్ళి బేరసాట బలిపీఠాలు కట్టినా ఎంత ప్రజల దూడలు వేసి ఏం చేసినా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ సంఘాలు, మీ సమాజం, మీ కలిగిన పశువులు, గొర్రెలు, మేకలు అన్ని దీవించగా కంటనే ఉన్నాడు. ఇక్కడ చెప్పించండి ఆయన దీవించమంటారు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి శపించే దేవుడు కాదు. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఇతను ఆ యొక్క బాలాకు చెప్పినటువంటి ధనాన్ని అపేక్షించి ఇతను శపించాడు. శపించడానికి వెళ్తే ఒక్క మాట కూడా శాపనర్థం ఆయన నోటి నుంచి రాలేదట. అందుకని బాలాకు భయం అయ్యి ఒక మాట అన్నాడు, ప్రభా దయచేసి భక్తులు వంటి మనం నాకు చేయాలి అన్నాడు. అంటే భయపడ్డాడు, ఏమైపోతాను అని భయపడ్డాడు. అందుకని భక్తుల మరణం వంటి మనం నాకు చేయాలి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట చూస్తే దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు వేయకూడదు, దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి. మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:13. త్వరగా. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చుదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలము అంతటి నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం హల్లెలూయా. దీవిస్తాడు ఎప్పుడు? ఆయన మనం ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన వల్ల మనం ప్రేమిస్తాడు. ఆయన మన ప్రేమను ప్రతిగా ఆయన మనం ప్రేమించినప్పుడు ఏం చేస్తున్నాం? మన గొర్రెల మందలు, పశువుల మందలు, మేకల మందలు, ఒంటెలు, మన చేతి పనులు, మన పిల్లలను, మన వంశములు, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ అంతటా మనం దేవుడు దీవిస్తాడు. మనం పొందుకోవాలనుకుంటే దేవుడిని ఆత్మగా మనం చేయాలి. ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఆత్మ పొలాలు ఉన్నాయా? ఆత్మ పొలాలు, శరీర పొలాలు తెలుసా? తెలుసు కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమవుతాయి త్వరగా చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. త్వరగా శరీర కార్యం స్పష్టమైనది. అది ఏంటియో ఒకసారి ఎలా మనం చేయగలబడదామా? ఒకసారి మనం చేయగలబడదామా? ఇప్పుడు చూద్దాం. అవి ఏమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, దేశములు, కలహము, మత్సరమును, క్రోధమును, కక్షలు, భేదములు, హిమతములు, అసూయలు, మద్దతులు మొదలు ఈ మొత్తం ఇక్కడ 15 ఉన్నాయి. ఓకేనా? అందుకని చెప్పారు ఈ శరీరం ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం అంటలేము, మనం అభివృద్ధి చెందలేము, మనం ఆశ్రయించలేము. అయితే ఆత్మఫలములు ఏమనగా అంటే మొట్టమొదటి ఆత్మఫలములు 9. ఆత్మఫలంలో ఏమి రాశాడంటే ఆత్మఫలములు ఏమనగా 22 వచనం ఏమన్నాడు? ప్రేమ, శివస్సుని, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వికము, ఆశానిగ్రహం. ఇక్కడ ఇవన్నీ 9.
ఈ ఆత్మబలంలో మొదట స్టార్ట్ చేసి మొట్టమొదటిగా ఉండవలసిన ప్రేమ. ప్రేమ అనేటువంటి ఉంటే బయట చెప్తుంది. ప్రేమ అనేటువంటి ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో, ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే బతుకుతామో, ఆయనను మనం ప్రేమిస్తామో అప్పుడు ఆయన మనం జీవిస్తాం. దీవించబడటం లేదు, మనం ఆశ్రయించబడటం లేదు, మనం పొందలేదు, అభివృద్ధి చెందడం లేదంటే నేను చెప్తాను, దేవుడిని మనము ప్రేమించడం లేదు. దేవుడిని ప్రేమించే వారికి వారిని చూడండి శిక్ష ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము ఊరికనే దేవుడు ఆశీర్వదించలే, అబ్రహాము ఊరికనే దేవుడు దీవించలే. మీకు తెలుసా అబ్రహాముకి ఎంత శ్రమ పెట్టాడు తెలుసా? అబ్రహాము పెట్టినటువంటి శ్రమ ఎంత శ్రమ. నాకు ఇవ్వన్నాడు, దేవుడికి స్తోత్రం. అంటే ఆయన ప్రేమ అనేటువంటి చూడండి, ఆయన ఎదురున్నటువంటి ప్రేమ ఏడవాలి మీకు అర్థం లేదు. ఈ విషయాలు చెప్తాను, ఈ విషయాలు చెప్తే మనం మొదట చదువుకున్నాం కదా మనం గీతాల్లో. ఆ మహానుభావుడు మహానీయుడు, ఈ మహానీయురాలు, ఇంకొకరు ఈ రెండోకి ఇంకొక మాట్లాడితే అనుకుంటున్నాను ఎక్కడ వేసేసుకుంటుంది. దేవుడు కూడా నన్ను ప్రేమించు వారిని నేను ఏం చేస్తాను, నేను ప్రేమిస్తాను. ఇంకో మాట కూడా చెప్తాడు ఆయన, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా ఎట్లా చేస్తారు? ఆస్తికర్తలుగా. ఆస్తి కోసం పరిగెత్తావా? ఆస్తి మన దగ్గరికి రావాలి. దేవుడికి స్తోత్రం. రాదా? వస్తుందా రాదమ్మా? ఆస్తి మన దగ్గరికి వచ్చింది, రాదా? దానికోసం మనం పరిగెత్తాల్సిన అవసరం. కానీ ఆస్తి ఏదో తెలుసా మనకి? నిజమైన ఆస్తి పేదలైనటువంటి మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే పేదలైనటువంటి మరి ధన్యులను ఎందుకు అన్నాడంటే, మీరు బైబిల్ చెప్తున్నటువంటి మాట చూస్తే అది నేను మీకు జ్ఞాపకం చేస్తా. 2:7 ఎందుకు తీసుకున్నాను? 2:7 త్వరగా ఏమన్నా లెక్క ఆడితే ఇది నీ దేవుడికి యెహోవా నిన్ను ఆశీర్వదించడు. దేవుడికి స్తోత్రాలు. నీ దేవుడికి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ చేతుల కష్టార్థము ఆయన దీవిస్తాడు. ఈరోజు మనం చేతుల కష్టార్థం అంటున్నానికి కూడా మనం తినలేకపోతున్నాం, సంపాదిస్తామని తినలే. కారణం ఏమిటంటే ఆయన బాగా చెప్తున్నాడు. ఆయన ఎవరంటే దైవుడు 128 కీర్తన యెహోవాను దైవత్వముగా త్రోవలను వాళ్ళు నిశ్చయంగా తమ చేతుల కష్టార్థమును, అంటే ఆయన ధన్యుడు అన్నాడు. నీ చేతుల కష్టాలను అనుభవిస్తాను. నిజంగా దేవుని మార్గంలో నడిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్తాన్ని మనం చేస్తే, దేవుని ప్రేమ అనేటువంటి మనలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు అన్నట్టు, నన్ను ప్రేమించి నా కొరకు శిలోమణ పొందినటువంటి యేసు క్రీస్తు ప్రభు కొరకు మాత్రమే నేను జీవిస్తున్నాను. కాబట్టి ప్రేమ, ఈ ప్రేమ ఎలాంటిగా ఉండాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. తొందరగా ప్రయత్నించింది, ఇక నేను త్వరగా చదివాను. యోహాను సువార్త 4వ అధ్యాయం, అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏమైనాడు మాట విజ్ఞాపనం చేస్తాను. కొంచెం త్వరగా దేవుడు ఏమైనాడు? యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం త్వరగా. దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఏమన్నారు? నమ్ముకొని ఉన్నాం. ఈరోజు దేవుడికి మన ప్రేమ మనం ఎరుగుతున్నాము. ఆయనకి ఎంత ప్రేమ ఉంది, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ ప్రేమ నువ్వు ఎరుగున్నావా? మన ఎడదాని ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఆయన ఎంత ప్రేమ అంటే మన కొరకు మరణించేంతగా మనం ప్రేమించాడు. దేవునికి స్తోత్రాలు. మన కొరకు ఆయన రక్తం కొట్టు చెందించేంత వరకు, చివరి రక్తం కొట్టు కూడా మన కొరకు ఎంత ప్రేమ ఇది. ఎవరిని చూపిస్తారా ప్రేమ? ఎవరైనా చూపిస్తారు ఇటు ప్రేమ కలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం ఆయన ప్రేమిస్తున్నామని చెప్తే, ఆయన ప్రేమించినటువంటి వారికి ఆయన ఏది కూడా పొదవై ఉండదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, త్వరగా చూద్దాం. పరిశుద్ధ త్వరగా చూద్దాం. సామెతలు 10:12 వచనంలో
చెప్తాడు. ప్రేమ అనేటువంటిది ఉంది దేవుడిలో, దేవునికి మన మీద ప్రేమ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ప్రేమ దోషాలన్నింటినీ కప్పి వేస్తుందంట. దేవుడికి స్తోత్రాలు. ఆయన మనం చూస్తాడు కానీ మన దోషాలను చూడు. మనం చూస్తాడు కానీ ఆయన మన దోషాలను చూడండి. మహానుభావుడు ఆయన మన దోషాలు చూస్తే ఆయన దగ్గర మనం ఎవరిని నిలబడడానికి అర్హత మనకు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన నీతివంతుడు, ఆయన నిలబడాలి. ఆయన పాపం ఆయన చూడండి పుడుతూనే పాపం లేనటువంటి వాడుగా పుట్టాడు, ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, కాబట్టి ఆయన పాపం అనేటువంటి లేనటువంటి వాడు. ఆయన అలాంటి వ్యక్తులు పాపం లేని మనం ఆయన దగ్గరకు వచ్చి నిలబడడానికి అర్హత. కానీ మన పాపం వైపు చూస్తాడు కానీ ఆయన మన దోషము చూడు. అంటే దోషం అంటే తప్పు, మన తప్పులు ఉంటాయి. తప్పులు అనేటువంటి ఉన్నాయనుకోండి, ఇలా తప్పులు చూడు. మన పిల్లలు ఎవరైనా ఆ తప్పు చేస్తే ఊరుకుంటామా? ఏం చేస్తాం? పెడతామా? దేవుడు కూడా పెడతారు. ఎందుకు పెడతాడు? 2 వారాలు చూస్తాడు, 4 3వ వారం గొప్ప పెట్టేస్తాడు. ఈ సంపాదించుకుంటే తీసుకెళ్ళాలి పెట్టాలి. అప్పుడు ఏమి లేకుండా తీసేయాలి. దేవుడికి స్తోత్రాలు. పెడతాడు దేవుడు. కట్టగలుగుతున్నావా? పెడతాడు. మా ఊరు కట్టడాయి. దేవుడికి స్తోత్రాలు. నేను చెప్తాను దేవుడి గురించి చెప్పాను. అనుకోడు మనకుండా ఒకసారి ఒక సంప కొట్టి వదిలేస్తాం. ఆయన 2 సంపలు ఏమన్నాడు కదా, ఏమన్నాడు మీరు చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా ఒక సంప మీద కొడితే 2 ఏమన్నాడు లేదు అంటే 2 సంపలు వయసాడు లేదు, వయసాడు. ఆయన చాలా మంది దేవుడిని ప్రేమ అనేటువంటి ఉంది. ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్న శిక్షిస్తాడు. ఈ ప్రేమ దోషాన్ని కప్పుతుంది, ప్రేమ శిక్ష అనేటువంటి ఉంటుంది మనకు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్నాడు ప్రేమ దోషాలన్నింటినీ కప్పేస్తాడు. మన దోషాలన్నింటినీ కప్పేస్తుంది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం, త్వరగా చూద్దాం. పరిశుద్ధ భాగ్యంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. అలాగే 1 అధ్యాయం 2వ వచనం. ఏ విషయంలో నీవు మనలా ప్రేమ చూపుతున్నావు అని చెప్పి అనుకుంటారంటే చాలా మంది. దేవుడు ఏ విషయంలో మనం ప్రేమ చూపుతున్నాడు అని చెప్పేసి చాలా మంది మనుషులు అనుకుంటారు. చెప్పండి, ఏ విషయం అంటే ఇప్పుడు నువ్వు దేవుని వెలగలేదు, దేవుని నమ్ముకోకుండా దేవుని చిత్తం చేయకపోయినా దేవునికి విరోధమైన పనులు చేస్తావు. నువ్వు చేస్తున్న కార్యములన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యములు. అయినా దేవుడిని సహిస్తాడు, అయినా దేవుడిని నేను చేస్తున్న ప్రేమిస్తున్నాను, ఆయనను సరే ఆయన కోసం ఎదురు చూస్తానే ఉన్నాడు. ఈ విషయంలో వచ్చేస్తే ఆ దక్కుమైనటువంటి కుమారుకున్నటువంటి ఇదాం చూస్తే అతను ఎంతగా తండ్రిని ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయి అతని ఇష్టం వచ్చిన బ్రతకడానికి పోయాడు. ఈరోజు అలాంటి విధానం తండ్రి మనసు ఎంత నచ్చుకున్నాడు, ఎంత బాధపడుతుంటాడు. మన తండ్రి కూడా అలాగే చేస్తున్నాడు, మన దేవుడు కూడా అలాగే చూస్తున్నాడు. కానీ ఆ కుమారుడు వదిలిపడ్డప్పుడు నేను చెప్తాను, ఆ కుమారుడు చూసినప్పుడు అతను పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడ్డాడంటే అతను తీసుకెళ్ళి ఆస్తి వైపు చూడలేదు, అతను పాటించిన ఆస్తి వైపు చూడలేదు, అతను భంగం చేసినటువంటి ఏదైనా చూడలేదు. ఒకవేళ కుమారుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఎవరికైనా కనబడితే అబ్బాయి ఈ అబ్బాయి అని ఆయన తాగుతున్నాడండి, ప్రేకాలు తాగుతున్నాడండి, ఆయన ఎలపడినటువంటి గృహాలకు వెళ్తున్నాడండి, చేయకుండా పనులు చేస్తున్నాడండి, అలాంటి వాడిని అబ్బాయి అని చెప్పేసి చెప్పాలని చెప్పారు. అంటే అతనికి ఎంతో అవమానం కలిగిందో. కానీ అయినప్పటికీ సరే నా కుమారుడు అంటున్నాడు. ఆ కుమారుడు డబ్బులన్నీ కూడా తీసుకుపోయి పాడు చేసి ఇంటికి వచ్చినా సరే అవి చూడాల, వాటి వైపు చూడాలి, ఆస్తి వైపు చూడాల. తన సహోదరుడు మాత్రం చూశాడు, దేవుడు వైపు చూశాడు, ఆస్తి వైపు. కానీ తండ్రి చూడండి, ఈరోజు మన ప్రభు కూడా మన వైపు చూసినప్పుడు మన దోషులు మన అపరాధం చూడండి, అవి చూసే దేవుడు కాదు. కాబట్టి నువ్వు వచ్చి అలా సంతోషం, చాలా హ్యాపీ. చాలా మంది దేవుడి దగ్గరికి రాకుండా ఏమైనా చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఏమి చేసినప్పటికీ ప్రయోజనం లేదు. దేవుడు చేసిన ప్రయోజనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనబడతావా? అప్పుడు దేవుడు చూస్తాడు, అప్పుడు చూసి నిన్ను నీ పిల్లలను దీవిస్తాడు. కాబట్టి దేవుడి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆ తప్పేది కూడా అక్కడినంత వరకు తండ్రి ఏమి పట్టించుకోలేదు, తిరిగి వచ్చాడు కాబట్టి పట్టించుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి తిరిగి రావాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కనబడతామో అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. త్వరగా చూద్దాం. చూడండి, 24వ అధ్యాయము 12వ వచనం, మత్తయి సువార్త. అక్కడ విస్తరించాడు, అనేక ప్రేమ ఏమైందంట, చల్లారిపోయింది. ఇప్పుడు ప్రేమ లేదు. ఇప్పుడు ఏ ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ ఉందంటే ఒకటే, డబ్బు ఎవరికాడు ఉంటే వాడికి ప్రేమ.
డబ్బు వలన ఏమవుతుందో తెలిసి మరణం జరుగుతాయి. డబ్బు వలన ఏం చేస్తాం చూడండి, మరణము. డబ్బు ఎందుకు కావాలి మనకైతే? మనం బ్రతుకుతున్నాం కాబట్టి. మనం బ్రతుకుతున్నాం కాబట్టి అవసరం అంతవరకే, కానీ దాని మీద మనం కాన్సెప్ట్ ఉండకూడదు. బ్రతకడానికి మాత్రం అవసరం, అందుకోసం అని చెప్పాను. అలాంటి దేవుని ప్రేమించే వాళ్ళకి అయితే ఇది దీని మీద మనసు పట్టదు. ఎందుకు పరిశ్రమ చెప్పారు, ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం. డబ్బు నువ్వు ఎవరు నిద్రపోలేదు, ఏమి లేకుండా నువ్వు నేను హ్యాపీగా నిద్రపోతావు. దేవునికి స్తోత్రాలయ్యా. అలాగే జ్వరం వచ్చిన ఏది మనం ఏం చేయదు. వానికి ఏదైనా వస్తే మాత్రం 100 టెస్టులు చేసినా సరే ప్రశాంతత ఉండదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని కలిగి ఉంటే చాలు, ఏముంటే లేకపోయినా సరే. దేవుడిని ప్రేమిస్తే దేవుడు అన్ని విధాలు మనకు సహకరిస్తాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తున్నాడు మాట మనం చూస్తే, ఆయన ఏమన్నాడు? అక్రమం విస్తరించిపోయిందట, అనేకలో ప్రేమ ఏమైంది? ప్రేమ ఏం చల్లారిపోయిందంటే ఏంటంటే, అది అన్నం చేసిన తర్వాత అన్నం చల్లారిందంట. ఏం చల్లారిపోయింది? వేడి పదార్థం చల్లారిందంట. అంటే మొదటగా ఉన్నప్పుడైతే, మొదట స్టార్టింగ్ లో దేవుడు నమ్ముకునేటువంటి విధానంలో అయితే బాగా ప్రేమిస్తాం కదా. రామ్ 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 ఏమైంది? ఆ ప్రేమ ఏమైంది? ఏమన్నా డెవిషన్ ఏమన్నా అరిగిపోతామనే గద్దా పడతాయి. డెవిషన్ బాగా వాడతా కదా వంట చేసుకోవడానికి, వంట పాత్రలు అవి ఏమాత్రమైనా అరిగిపోతున్నట్టున్నాయా? అవి ఎప్పుడు ఒకే విధంగా కనపడతాయి కానీ నువ్వు తయారు చేసుకున్న దాన్ని బట్టి. మరి చూడండి, అలాగే ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే డెవిషన్ లాగా అది వచ్చి అరిగిపోయినట్టు ప్రేమ అరిగిపోతా ఉంది. ఏమైపోతుంది? దేవుని మీద ప్రేమ లేకుండా బుద్ధిగా ప్రేమ ఎవరికో తీసుకెళ్తున్నారు. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రేమని ఏదైనా భర్తను ఇచ్చారు, మీకు వందనాలు, భర్తను ప్రేమించు. పిల్లలు ఇచ్చా ఉండాలి, పిల్లల్ని ప్రేమించు. దేవుడికి ముందు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వాలి. అప్పుడు దేవుడికి ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడు చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనం గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. ఏదైనా ఒక రోజు ఉన్నతమైన స్థితిలోకి మనం తీసుకుని చదవబడిన దేవుడు నమ్ముకున్న వారికి శిక్షణ ఆయన అనాథమే విడిచిపెట్టాయన. ఆయన వారికి ఏమో తక్కువ చేయాలా. ఒక యజమాని నమ్ముకున్నటువంటి వాడు, యజమాని నమ్మకంగా పనిచేసినటువంటి వాడికి ఆ యజమాని వారికి ఏం తక్కువ చేయకుండా కావాల్సిన ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి అతనికి అన్ని ఇస్తాడే. కానీ మనం ప్రేమిస్తాము, దేవుడు మనకి ఏమి తక్కువ చేస్తాడా? చేయడానికి మొత్తం సమృద్ధికి ఇస్తారు. కానీ మనం దేవుడిని ప్రేమించాం. ఉన్నా లేకున్నా, తిరుగున్నా తిరగకపోయినా, తిరిగినా తిరగకపోయినా,